విక్రమ్ గారి గురించి మాట్లాడినట్లయితే ఓవైపు మాటల మాత్రకుడు మీరేమో ఇన్ని పదాలు ఎత్తుకొని వచ్చి అద్భుతంగా లిరిక్స్ రాస్తున్నారు. నేను జగమెరిగిన బ్రాహ్మణికి జందెమేలా అంటారు అలా అని చెప్పి ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ రైటర్. చాలా మన తెలుగు ఇండస్ట్రీలో చాలా అద్భుతమైన విశిష్టమైనటువంటి స్థానం పొందినటువంటి ఒక గొప్ప రచయిత, గొప్ప దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. అండ్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ వర్క్స్. మళ్ళీ ఆయనతో ఎప్పుడు పని చేయాలని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను నేను. సో ఆయన త్రో చేసే సిచ్యువేషన్స్ కానీ ఆయన ఆలోచన విధానం కూడా చాలా ఆయన కూడా చాలా యూనిక్గా ఆలోచిస్తారు. అండ్ ఒక రైటర్కి ఒక అవకాశం ఇస్తారు, తనని ప్రూవ్ చేసుకోవడానికి తనకి ఒక ఫ్రీడమ్ ఇస్తారు ఆయన. సో నువ్వేం చేస్తావు, వాట్ యూ బ్రింగ్ టు ద టేబుల్ అన్నట్టుగా ఒక కైండ్ ఆఫ్ he allows to the other artists to express themselves. That's very good important aspect of a director. So అంటే కళాకారుడికి ఎదుటి కళాకారుడిని గౌరవించటం, వాళ్ళన్న టాలెంట్ని నమ్మి ఒక ఛాలెంజ్ విసరటం, ఇలాంటి ఆయనతో వెరీ ఫన్, రియలీ ఫన్ వర్కింగ్ విత్ హిమ్. ఐఎమ్ వెరీ మచ్ ఈగర్లీ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్ అగైన్. ఇఫ్ an opportunity comes, are you listening Annaya? So I'm very much eagerly waiting to work with you. So do call me. If you call me, I'll definitely give my best. I'm promising you. Nice. బాగుంది మీ కాన్వర్సేషన్ ఇప్పుడు చాలా బాగుంది. అండ్ ఇంకొకటి అంటే మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన పేరెంట్స్ అప్పట్లో మా పాటలు చాలా బాగుండేవమ్మా, ఇప్పుడే అసలు మ్యూజికే వినబడుతుంది కానీ పదాలు వినిపించట్లేదు అంటారు. అంటే మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మ్యూజిక్ అది అంటే రాను తగ్గుతుందా మ్యూజిక్? అట్లా ఏం లేదండి. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ దర్శకుడికి సాహిత్యం మీద గౌరవం ఉండాలి, ఎగ్జాక్ట్లీ ఒక అవగాహన ఉండాలి. తర్వాత ట్రెండ్ అని చెప్పి ఇదే ఓన్లీ దిస్ సెల్స్, దిస్ వోంట్ సెల్ అనేటువంటి కొన్ని అపోహలు ఉంటాయి కొంతమందికి. సో ఆ గిరిగీసుకుని దానిలోనే వర్క్ చేస్తారు. నా పాట ఇలాగే ఉండాలి, నా ఫైట్ ఇలాగే ఉండాలి, నా ఇలాగే ఉండాలి, కొన్ని ఒక సెట్ నామ్స్తో వస్తాయి. ఇలా ఇదే హిట్ అవుతుంది, ఇదే చూస్తారు అని ఆ ఫోర్త్ వాల్ బ్రేక్ చేసేవాడు ఎవడు ఉండడు. ఓకే, చాలా తక్కువ మంది అలా ఉంటారు ఆలోచించి. కొంచెం సన్నివేశానికి ఏం కావాలో అదొకటే కాదు, సమ్టైమ్స్ సన్నివేశానికి న్యాయం చేయడం ఒక ఎత్తు అయితే, సన్నివేశానికి ఒక కొత్తదనం తీసుకురావడం కూడా, ఆ కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారనమాట. సో అట్లా వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఎక్స్పెరిమెంటేషన్ ఎక్కువ ఎంకరేజ్ చేసి ఒక్కసారి ఏమవుతుందంటేనండి, టూ మచ్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఆల్సో ఈజ్ నాట్, ఒక్కసారి అది ఫెయిల్ అవుతుంది. కానీ బట్ అలా అని చెప్పి మొత్తం అసలు ఎక్స్పెరిమెంటేషన్ చేయకుండా అది కూడా కరెక్ట్ కాదు. సో యూ షుడ్ బ్యాలెన్స్ బోత్. వేరెవర్ ఈజ్ నెసెసిటీ ఉన్నప్పుడు, ఎక్స్పెరిమెంటేషన్ స్కోప్ ఉన్నప్పుడు దాన్ని ఐ షుడ్ అలౌ ఇట్ టు హ్యాపెన్. ఓకే, సో ఎక్స్పెరిమెంటేషన్ ఇస్ వెరీ మచ్ ఎక్స్పెరిమెంటేషన్ లేకపోతే కొత్త క్రియేటివిటీ ఎక్కడ వస్తుంది అప్పుడు? ఇప్పుడు అసమ్మతి, మీరు మాయాబజార్ సినిమా చూసే ఉంటారు. ఎవరో పదాలు పుట్టించకపోతే భాషలో డెవలప్ అవుతుందంటాడు ఘటోత్కచుడు. సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే ఇస్, ఎక్కడో కొత్తదనం రావాలి, అది ఎడిఫైయింగ్, చాలా చక్కగా అవతల వాడికి జనరంజకంగా ఉండాలి. ఆ క్రియేటివిటీ, ఆ ఎక్స్పెరిమెంటేషన్ జనరంజకంగా ఉండాలి. అప్పుడు జనాలు అప్రిషియేట్ చేస్తారు. అది డెరాగేటరీ గాను, ఎక్స్పెరిమెంటేషన్ పేరుతో బూతులు, చండాలం, దాని అంతా కూడా ఎక్స్పెరిమెంటేషన్ పేరిట కొంతమంది ప్రమోట్ చేస్తుంటారు. ఆడియన్స్ ఆర్ వెరీ వెరీ ఇంటెలిజెంట్, వాళ్ళకి తెలుసు. అంటే ఒక మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్, మన తెలుగు ప్రజలకి ఆ సంస్కృతి మీద, సభ్యత పట్ల చాలా క్లారిటీ ఉంది. కాబట్టే మంచిది ఎక్కడన్నా ఉంటే ఎంకరేజ్ చేసే మన తెలుగు వాళ్ళే ఫస్ట్ ఉంటారు ఎంకరేజ్ చేయడానికి. ఇక్కడే తెలుగులోనే కాదు, బయట ఎక్కడ వేరే పరభాషల్లో కూడా మంచిది ఉంటే మనం తీసుకుంటాం. ఆ సంస్కృతి మనకు ఉంది. సో నేనేం మాట్లాడుతూ వేర్ వాజ్ ఐ యాక్చువల్లీ, ఐ థాట్ ఐ గాట్ డీవియేటెడ్. అదే ఇప్పుడు మ్యూజిక్ అనేది కూడా లిరిక్స్ని డామినేట్ చేసేలా వస్తుంది అని. ఇప్పుడు ఏంటంటే నీ ఎక్స్పెరిమెంటేషన్ గురించి మాట్లాడేశాను కదా. ఇక నెక్స్ట్ విషయం వచ్చేసరికి
లిరికల్ వాల్యూస్ అది దర్శకుడి యొక్క టేస్ట్ బట్టి ఉంటుంది. ఇంకా మూడో విషయం ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మటుకు ఇంతకుముందు సాహిత్యం లిరిక్స్ వినిపించేవి, ఇప్పుడు మోత ఎక్కువ వినిపించే ప్రయత్నం చేసి మోత వాయిస్ని దానికి ఏదో మెలోడైన్స్ అవన్నీ టెక్నాలజీస్ అన్ని వాడేసేసి కొంతమంది సింగర్స్కి పిచ్చిలో పాడరు, ఆ పిచ్ కరెక్షన్స్ ఏవో చేస్తుంటారు. ఆ పిచ్ కరెక్షన్స్ చేసేసి మ్యూజిక్ ఎక్కువ పెట్టేసేసి దాన్ని కొంచెం పుష్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ టెక్నాలజీ ఉండవల్ల అది బూనో తెలియదు, బేనో తెలియదు. టెక్నాలజీ వల్ల కాస్త ఇవన్నీ ఇంప్రవైజ్ చేసే అది అవకాశం ఉంది ఇప్పుడు. అలా అని చెప్పి అవకాశం ఉంది కదా అని చెప్పి అపశృతుల్లో పాడి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తే మ్యూజిక్ పెంచేసేసి వాయిస్ని ఏదో అంటే ఓవర్ రైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి వినటానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ ప్రయోగాలు జరుగుతున్నాయి. సో కాన్సిక్వెంట్లీ లిరిక్స్ వినపట్టలేదు. సో ఆ ఇష్యూ ఎప్పుడూ ఉంది. బట్ మంచి సాహిత్యము, మంచి సంగీతం, మంచి వాయిస్, ఫస్ట్ వాయిస్ కూడా క్లియర్గా వినిపించాలి. పాడిన ఇప్పుడు మ్యూజిక్ ఎంత ముఖ్యమో సాహిత్యం ఎంత ముఖ్యమో ఆ ఎమోషన్ని కన్వే చేసే గాత్రం కూడా అంతే ముఖ్యం. ఇదివరకు గాత్రం కూడా అంత జాగ్రత్త తీసుకునేవారు. ఇవాళ ప్రతి వాళ్ళని ప్రమోట్ చేసే కార్యక్రమంలో ఎక్స్పెరిమెంటేషను, ఇన్నోవేషన్ అనే పేరిట రకరకాల వింతలు విన్యాసాలు జరుగుతున్నాయి. సో ఆల్ సెడ్ అండ్ డన్ అదేంటి ఆడియన్స్ విల్ జడ్జ్. మంచి ఉంటే ఎంకరేజ్ చేస్తారు, లేదంటే అది దాన్ని దే విల్ నాట్ కేర్. సో అన్ని రకాలవి వస్తున్నాయి మార్కెట్లో, కానీ మంచి నిలుస్తాయి అంతే కదా. వాట్ స్టాండ్స్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ విల్ సర్వైవ్. అది అపీలింగ్, ఎండియరింగ్గా ఉంటుంది. వాట్ ఈస్ నాట్ ఎండియరింగ్, వాట్ ఈస్ నాట్ గుడ్ టు ది ఇయర్ ఆర్ మంచి సాహిత్య విలువలు లేని, సంగీతం లేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆడియన్స్ దాన్ని అవతల దోసేస్తారు. సో మనం మంచి ప్రయత్నం, వీ షుడ్ ఆల్వేస్ ట్రై టు బి ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ థింగ్స్. మంచి చేసే ప్రయత్నంలో ఆ తపస్సు అంతా కూడా వాళ్ళకి ఆనందానికి, వాళ్ళకి ఒక మంచి ప్లెజెంట్ ఫీల్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు పాట నిలుస్తుందండి. దట్స్ మై బిలీఫ్, ఫర్మ్ బిలీఫ్.